చేయడము అంటే అది పుణ్యంగా మారి ఈయన జీవాత్మ ఎంట వచ్చి ఈయనకు ఉత్తమ గతులు కలగడానికి దోహదపడి ఈయనకు మంచి జన్మలు రావడానికి దోహదపడతాయి. అయితే చూడండి, సాధన చేయమంటున్నావు, భగవన్నామ స్మరణ చేయమంటున్నావు, ఎవడో ఒకడు పొరపాటున నిన్ను స్మరిస్తూ పూజిస్తూ నీ సాధన చేస్తూ నీ భగవద్గీత శ్లోకాలు చదువుతూ విష్ణు సహస్రనామం చదువుతూ లలితా సహస్రనామం చదువుతూ హనుమాన్ చాలీస చదువు నీ భక్తిలో ఉన్నాడు. మరి పొరపాటున వాడు 50 ఏళ్ళకి వాడిని ఆయుష్ తిరుగుతున్న పోయిడు అని పరిస్థితి ఏంది? మధ్యలో పోయిండు వాని ఆయుష్ గాడికి ఉంది, పోయింది మధ్యలో పోయింది వాని పరిస్థితి ఏంది? చేసిన సాధన అంతా వ్యర్థమేనా అన్నాడు. లేదు నాయన, నా వైపు ఎవడైతే అడుగులు వేస్తాడో, నా గురించి ఎవడైతే సాధన చేస్తాడో, ఎవడైతే నా నామస్మరణ చేస్తాడో వాడు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత వాడిని ఉన్నతమైన స్థాయిలో నిలబెడతా. అంటే వచ్చే జన్మ ఉన్నతమైనటువంటి జన్మ, ఉత్తమమైనటువంటి జన్మని వానికి ఇస్తాను. ఎట్లా ఇస్తావు స్వామి? అది ఎట్లా సాధ్యమవుతుంది? అయినా ఈడ పోయిన మనిషి మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జన్మలో 1 ఎకరం ఉన్నది, ప్రస్తుతం ఉన్న జన్మలో ఇల్లు చిన్నగా ఉన్నది, ప్రస్తుతం ఉన్న జన్మలో ఏ ఆస్తుపాస్తులు లేవు, సాధన చేసిండు, తుప్పుకుని పోయిండు. కానీ వాడు వచ్చే జన్మలో 100 ఎకరాలు ఇంట్లో పుట్టిస్తావని, వచ్చే జన్మలో కార్లు మేడలు కొనవలసిన వాడు పుట్టుకతోనే ఈ గుణగ కొట్టేది లేదు, నాగలి కొట్టేది లేదు. పురాణ గ్రంథాలు, భగవద్గీత, భాగవతము, రామాయణం చదివేటటువంటి మహాపండితుల పొట్టలో పుట్టిస్తావాన్ని, పుట్టుకతోనే వానికి అన్ని ఐశ్వర్యాలు ఉన్నతమైన స్థాయిలో నిలబెడతావాన్ని. అంటే అప్పుడు కాళ్ళు లేవు. అంటే నేను దాన్ని కొంత చెప్తున్నాను ఆ విధంగా. అంటే దేనికి కూడా కొదవలేనటువంటి స్థాయిలో వాన్ని నిలబెడతా, వాటువంటి స్థానంలో వాన్ని నిలబెడతా. అంటే మనం ఏ కొద్దిగా సాధన చేసినా కూడా మనకు తప్పకుండా వచ్చే జన్మకు ప్లస్ అవుతుంది. దీన్ని మనం గమనించి ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి. నీకు 4 గంటలకు లేవనికి చేత కాకపోతే కనీసం 4:30కు లేవు, 4:30కు లేవనికి చేత కాకపోతే కనీసం 5 గంటలకు లేవు, 5 గంటలకు లేవనికి చేత కాకపోతే కనీసం 5:30కు లేవు. లేచిన తర్వాత స్నానం చేసి డైరెక్ట్ పూజ గదిలోకి లేక కనీసం దేవాలయం దగ్గర ఉంటే దేవాలయానికి పోయి నమస్కరించుకొని నీ ఓం నమ శివాయ అంటావా, ఓం నమో నారాయణ అంటావా, శ్రీమాత్రే నమః అంటావా, లేకుంటే వీరాంజనేయ అంటావా, జై శ్రీరామ్ అంటావా, ఏ రూపాన్నన్నా కొను. భగవంతుడు ఒక్కడే వివిధ రూపాల్లో ఉన్నాడు. ఒకే ఒక్క బంగారంతో రకరకాల ఆభరణాలు చేసినట్టు, ఒకే మట్టితో రకరకాల విగ్రహాలు చేసినట్టు భగవంతుడు ఒక్కడే వివిధ రూపాల్లో ఉన్నాడు. మనకు నచ్చినటువంటి భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతుని పూజిస్తూ ఉంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు కష్టం వచ్చినప్పుడు చూడండి, భగవన్నామ ఇప్పుడు మన కర్మ ఉంది, ఏదో మనం చేయడానికి పనులు చేసినాం, మనకి దెబ్బ తగిలేది ఉంది, కాలిరిగితే చిన్నగా ఏలు ఇరుగుతుంది. మనకు కర్మ ఉంది, హాస్పిటల్లో పడేది ఉంది, 4 లక్షలు ఖర్చు అయితే 4,000 ఖర్చు అవుతాయి. అంటే కుదింపు చేస్తాడు భగవంతుడు. అంటే మనకు పెద్దగా ప్రమాదం జరిగేది చిన్నగా చేస్తాడు. ఎందుకంటే ప్రమాదం మనం చేసిన కర్మ ఉంటుంది కాబట్టి అది అనుభవించాలి. పెద్దదాన్ని చిన్నగా చేస్తాడు. నేను చెప్పినటువంటి ఏ ముచ్చట కూడా నేను చెప్పింది కాదు, అన్నీ కూడా శాస్త్రపరంగా పెద్దలు చెప్పినాయి, గురువులు చెప్పినాయి, జగద్గురువులు చెప్పినాయి, భగవద్గీతలో చెప్పిన విషయాలనే నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నా. ఈ విషయాన్ని మీరు గమనించండి. గమనించి మనమందరం కూడా మేము చూడండి, మనిషి తలుసుకుంటే సాధించలేనిది ఏంది లేదు. మేము లక్ష్మీపల్లిలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో మేము ప్రతిరోజు 5 గంటలకు విష్ణు సహస్రనామం చదువుతాం. ప్రతిరోజు ఇప్పుడు 6వ సంవత్సరం రన్నింగ్ నడుస్తుంది. 6వ సంవత్సరం రన్నింగ్ అంటే 6 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా గ్యాప్ లేదు. మేము తిరుపతి పాదయాత్ర పోతే కూడా అక్కడ 4-5 మంది ఉండి విష్ణు సహస్రనామం చదువుతారు. అంటే 6 సంవత్సరాల నుంచి ఒక్కరోజు 5 గంటలకు ప్రతిరోజు విష్ణు సహస్రనామం అక్కడ చదువుతున్నాం. అంటే విష్ణు సహస్రనామం అంటే 5 నిమిషాలు అయిపోదు, కనీసం అరగంట పైన పడుతుంది. అట్లా ప్రతిరోజు 6 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా మిస్ కాకుండా చదువుతామంటే ఎంత శ్రద్ధ తీసుకున్నట్టు. అట్లా అంత పెద్దగా లేకపోయినా కనీసం ఇప్పుడు సంగాయపల్లి హనుమాన్ టెంపుల్ దగ్గర మనం హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమం పెట్టుకున్నాం. రోజు చేయనికి మాకు ఆడైతే తప్ప కాలేదు అంటే కనీసం శనివారం అన్న ఆడికి వచ్చే ప్రయత్నం చేయండి. కనీసం వచ్చి మనకు చదవనీగా రాకపోయినా కనీసం మన పక్కలుండి ఇన్న కూడా పుణ్యమే.
ఇటువంటి మహాపుణ్యాలు మనం చేసుకుంటూ పోతే కనీసం దాన్ని చూసి మన పిల్లలు నేర్చుకో